హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయి నాయుడు వ్లాగ్స్. ఏంటండి ఈరోజు పిల్ల ఎక్కడికి వచ్చేసిందని చూస్తున్నారు కదా. ఈరోజు స్పెషల్ ఏంటో మీకు కూడా తెలుసు కదండి, ఏకాదశి కదండి. వెంకటేశ్వరం గుడి ఖాళీగా ఉంటుందో చెప్పండి. అందుకని చెప్పేసి మేమైతే గుడికి నోషికి క్యారేజ్ అది కట్టేసి వాడిని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత మేమైతే గుడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి. మా పెద్ద ఆడపడుచు, మా అత్తయ్య గారు, నేను అండ్ అలాగే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర రమాక్క, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కుమారి గారు, ఆవిడ, మొత్తం మేము అందరం కలిసి అయితే గుడికి అయితే బయలుదేరామండి. యాక్చువల్గా ఏమైందంటే ఏకాదశి రోజు ఏ గుడిలో ఖాళీగా ఉండవు, అలాగే వెంకటేశ్వరం గుడి ముఖ్యంగా అస్సలు ఖాళీ ఉండదండి. ఈ గుడి కూడా అలాగే ఉందండి. ఈ గుడి అయితే మాత్రం అనకాపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఈ గుడిలో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా మీరే. ఇక్కడ అంటే గోడ మీద ప్రతి అవతారంలోని స్వామి ఎలాగెలాగైతే ఉండేవారో అలాగే ఆ స్వామికి సంబంధించిన కథలు కూడా బొమ్మల రూపంలో పెట్టి దానికి కింద మ్యాటర్ కూడా ఇచ్చారండి. చూస్తున్నారు కదా మీరే. ప్రతిదీ కూడా అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపించేలాగే ఉంటుందండి. ప్రతి సీనరీ చూసిన దగ్గరల్లా కూడా మనకి అదేంటో, అది ఎలా జరిగిందో మనకి కళ్ళకు కట్టినట్టు అలా కనిపిస్తుంది. మీరే చూస్తున్నారు కదండి. ఇదైతే మాత్రం ఒక గొర్రెల కాపరి, పశువుల కాపరి ఆవు పాలు ఇవ్వట్లేదు ఏంటని ప్రతిరోజు వెళ్ళి పొట్ట దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి పాలు ఇచ్చి వస్తుంది కదా. ఇంటి దగ్గర ఎలా ఇస్తుందండి. ఇదైతే కృష్ణుడి గుడి. ఇంకా చూస్తున్నారు కదా, మిగిలినవన్నీ కూడా కవర్ చేసిన తర్వాత మేమైతే మాత్రం ఈ ప్లేస్ అయితే మాత్రం మా రుద్దుగడికి అయితే చాలా అంటే చాలా నచ్చిందండి. మీరే చూస్తున్నారు కదా. ఇదైతే మాత్రం కొంచెం వాటర్లా ఉండి దాని చుట్టూ కొండలు, అంటే 7 కొండలు ఉంటాయి కదండి, అవి అలాగా పర్వతాలు అవి ఎలాగున్నాయి అవన్నీ సెట్ చేసి ఇక్కడైతే మాత్రం ఇలా చూపించారండి. ప్రతిదీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. ఈ టెంపుల్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అనకాపల్లి ఇటువైపు కనుక వచ్చినట్లయితే ఈ గుడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అనకాపల్లి వెంకటేశ్వరం గుడి ఎక్కడ అంటే ఎవరన్నా చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా గుడి అంతా కూడా చాలా బాగుంది కదని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా అయితే కవర్ చేస్తాను. ఎందుకంటే లేట్ అయిందండి. గుళ్ళో అయితే మాత్రం మొబైల్స్ అనేవి యూజ్ చేయొద్దన్నారు. బట్ వాళ్ళు చూడకుండా నేనైతే ఈ వీడియో అయితే మాత్రం కవర్ చేసుకొని అయితే వచ్చాను. మొబైల్స్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయొద్దని మరీ చెప్పారు. వాళ్ళు చూడకుండా మెల్లగా వీడియోస్ అవి తీసుకొని ఇంకా మొత్తం గుడంతా కవర్ చేసేసిన తర్వాత మేమందరం అయితే సరే ఎలాగో వచ్చాం కదా, కొన్ని ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసుకుందాం కదా అని చెప్పేసి మేమైతే గుళ్ళో కూర్చున్నాము. చూస్తున్నారు కదా, వీళ్ళు మా అత్తయ్య గారు, మా పెద్ద ఆడపడుచు అండ్ అలాగే మా రుద్దుగాడు. ఆవిడైతే మాత్రం మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఒక సైడ్ కూర్చున్నాం, పిన్ని వాళ్ళు ఒక సైడ్ కూర్చున్నారు. చూస్తున్నారు కదా మీరే. ఆ తర్వాత మొత్తం మేమందరం కూడా ఒక దగ్గర కూర్చున్నాం. యాక్చువల్గా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి. మా వారైతే బయటికి డ్యూటీకి అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక ఇంకా నేను తీస్తున్నాను. అందుకే కొన్ని క్లిప్లో నేను ఉండను, మెయిన్ వీళ్ళే ఉంటారు. చూస్తున్నారు కదా మీరే. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి అలాగనేసి అంటే ఇలా చూపిస్తున్నారు కుమారంటీ. మీరే చూస్తున్నారు కదా. ఇంకా లాస్ట్లో బయట అయితే మాత్రం స్వామివారికి బయట కూడా కళ్యాణం అది జరిపించినట్టు కొన్ని విగ్రహాలను అయితే పెట్టారండి. మేము అక్కడికి కూడా వెళ్ళి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇంకా స్టార్టింగ్ వచ్చినప్పుడు ధ్వజస్తంభం దగ్గర పూజ అయితే మేము చేసుకోలేదండి, రిటర్న్ వచ్చినప్పుడు చేసుకున్నాం మేము. ఇదండి మా ఏకాదశి పండుగ. మేము గుళ్ళో ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే మాత్రం మా పూజ అయితే మాత్రం ఈరోజు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం కదని చెప్పేసి ఆటో డ్రైవర్కి అయితే కాల్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మా వాళ్ళు ఇంకా మార్కెట్కి వెళ్ళి మార్కెట్ అది చేసుకొని వెళ్దామని అంటున్నారు అని చెప్పేసి అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్.